My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా విష్ణుకుండినులు రాజవంశ చరిత్ర గురించి చూస్తున్నామండి. విష్ణుకుండినులకు సంబంధించి మనం గత క్లాస్లో వాళ్ళ కులం ఎలా ఉంది, వాళ్ళు ఏ మతస్థులు, ఇంతకీ అమరపురీషులు అంటే ఎవరు, అలాగే మనకి కోటప్ప కొండను ఆ రోజుల్లో ఏమని పిలిచేవారు, ఇలావన్నీ కూడా గత క్లాస్లో మనకి వీళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ క్లాస్లో ఏంటంటే వీళ్ళ వంశవృక్షం అనేది ఎలా ఉంది అంటే ఎవరి తరువాత ఎవరు పరిపాలించారు అనే దానికి మనకేంటంటే ఎవరి తరువాత ఎవరు పరిపాలించారు, ఎవరెవరి కాలాలు ఎన్నెన్ని సంవత్సరాల పాటు పరిపాలించారు అనేది మనకు తెలియాలంటే మనకేంటంటే ఆనాటి వాళ్ళ శాసనాలే మనకు ఆధారం అన్నమాట. కానీ ఈ శాసనాల్లోనే ఎప్పుడైతే స్పష్టంగా లేదో ఈ సమస్యని ఏ ఇద్దరు పండితులు కూడా అంగీకరించట్లేదు. వీడి తర్వాత వీళ్ళు వచ్చారు, లేదా ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని సంవత్సరాల వరకు ఒక రాజు పరిపాలించాడు అనే దానికి ఏ ఇద్దరు చరిత్రకారుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదనమాట. ఇప్పటికి దీని తరువాత మనకి వీళ్ళ యొక్క రాజవంశంలో అంతా ఫైనలైజ్ చేసిన తరువాత బిఎస్ఎల్ హనుమంతరావు సార్ ప్రకారం ఎవరు తరువాత ఎవరు ఎన్ని సంవత్సరాల పాటు వీళ్ళ పరిపాలన జరిగింది అనేది ఒక్కసారి చూడండి. వీళ్ళు రాజులు మనకి ఎవరెవరంటే మొట్టమొదటిసారిగా మనకి వీళ్ళ గురించి తెలుస్తుంది ఏంటంటే ఇంద్రవర్మ అటండి. ఇంద్రవర్మ పరిపాలనా కాలం ఎప్పటికాంచి ఎప్పటి వరకు అయ్యా అంటే క్రీస్తు శకం 375 నుండి 400 సంవత్సరం మధ్య సుమారు 25 సంవత్సరాల పాటు మన ఆంధ్రదేశంలో కొంత భూభాగాన్ని అయితే విష్ణుకుండినులు పరిపాలించడం జరిగిందండి. ఇక వీళ్ళు తన తరువాత ఎవరంటే మనకి విక్రమ మహేంద్ర అనే వ్యక్తి వచ్చారండి. ఎవరండి? విక్రమ మహేంద్ర. ఎవరు? విష్ణుకుండినులు అన్నమాట. నెక్స్ట్ ఎవరి తర్వాత వచ్చింది? విక్రమ మహేంద్ర. ఇంద్రవర్మ తర్వాత వచ్చిన రాజు ఈ విక్రమ మహేంద్ర. ఇతను కూడా ఒక 25 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. ఇతను కొడుకేనండి విక్రమ మహేంద్ర వర్మ కొడుకే మనకి గోవిందవర్మ. ఈ గోవిందవర్మకి అలాగే పృథ్వీమూల మహారాజు వంశం చెప్పాను కదా అక్కడ. ఈ పృథ్వీమూల మహారాజు యొక్క పై వరుసలో మూలరాజు అంటే వీళ్ళ తాతగారి కూతురు అనమాట. వీళ్ళ మేనత్తని ఎవరికి ఇచ్చి చేశారు? పృథ్వీమూల మహారాజు మేనత్తని గోవిందవర్మకి ఇచ్చి చేయడం జరిగిందండి. ఆవిడ పేరే పరమ భట్టారక మహాదేవి. గోవిందవర్మ ఎవరిని పెళ్లి చేసుకుని పరమ భట్టారక మహాదేవి. వీళ్ళకి ఇద్దరికి జన్మించిన వ్యక్తి ఎవరంటే మొదటి మాధవవర్మ జన్మించాడనమాట. ఇతను ఎవరిని పెళ్లి చేసుకుని వాకాటక రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళని ఓడించి వీళ్ళు శాసనాల్లో కూడా చెప్పుకున్నారు. అది వాకాటక మహారాణిని చేసుకున్నామని అది చాలా గర్వంగా చెప్పుకున్నారనమాట. ఆనాటి వాకాటకులతో మన సంబంధాలు పెట్టుకునే స్థితిలో మేము ఉన్నాము అంటే వాకాటకులు కొద్ది బలమైన సామ్రాజ్యం. అందువల్ల దాన్ని శాసనాల్లో చెప్పుకున్న మాకు వాకాటకులు పెళ్ళి జరిగాయి అనేసి ఒక శాసనంలో రాసుకున్నారనమాట. అదే శాసనం ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇక ఈ వాకాటక మహారాణికి మాధవవర్మకి 3 కొడుకులండి. ఒకరు మంచిన భట్టారకుడు, రెండోవాడు విక్రమేంద్రవర్మ 1, మూడోవాడు దేవవర్మ అనమాట. ఈ విక్రమేంద్రవర్మ ఉన్నారు చూడండి. అతను తరువాత ఇంద్రవర్మ వస్తాడు. ఇంద్రవర్మ తర్వాత విక్రమేంద్ర భట్టారక వర్మ 2 వస్తాడు. సెకండ్ విక్రమేంద్ర భట్టారక వర్మ. ఇతనితో రాజ్యం అనేది అంతమవునట్టు జరుగుతుందండి. ఇక మంచన భట్టారకుడితో మరి అతనికి సంబంధించి ఎలాంటి ఫ్యామిలీ అయితే లేదు మనకు ఆధారాలు. కానీ ఇక్కడ ఏంటంటే దేవవర్మ ఉన్నాడు చూడండి. ఈ దేవవర్మ కొడుకు 2వ మాధవవర్మ అనమాట. ఇతను ఈ దేవవర్మ ఎవరి కొడుకండి? మొదటి మాధవవర్మ కుమారుడు దేవవర్మ. ఇతనికి ఈ ప్రాంతంలోని ఏ ప్రాంతంలో వినుకొండ ఈ కొద్ది కర్మ రాష్ట్రంలో కొద్ది ప్రాంతాన్ని ఇతనికి నాయకుడిగా పెడతాడండి, యువరాజుగా పెడతాడండి. మొదటి మాధవవర్మ పెడతాడు ఈ దేవవర్మని. దేవవర్మ అనంతరం అదే ప్రాంతంలోనే 2వ మాధవవర్మ స్వతంత్రం ప్రకటించుకుంటాడు అనమాట. ఇదండి వీళ్ళు వంశ చరిత్ర. అంటే వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు మనకి వీళ్ళ కాల నిర్ణయానికి చేయడానికి అత్యంత ఇంపార్టెంట్ శాసనం ఏదని మీకు గత క్లాస్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ శాసనం ఏదో ఒక్కసారి గమనించండి. అదేనండి తుమ్మలగూడెం 2వ శాసనం అనమాట. మనకి వీళ్ళకి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ అయిన శాసనం అది. చూడండి ఇందులో ఫస్ట్ పాయింట్లు ఏంటి చెప్తున్నారంటే మనకి వీళ్ళ కాల నిర్ణయం చేయడానికి మనకి తుమ్మలగూడెం 2వ శాసనం చాలా కీలకంగా వ్యవహరించింది. వీళ్ళ శాసనాల్లో 10 శాసనాల్లో అత్యంత ఇంపార్టెంట్ శాసనం ఏదయ్యా ఉందంటే మనకి అది తుమ్మలగూడెం 2వ శాసనం అండి. అది ఎవరిచ్చారు అంటే మనకి 2వ విక్రమేంద్రవర్మ 11వ రాజ్య సంవత్సరంలో
ఇచ్చాడనమాట. ఎప్పుడండి అతను రాజ్యానికి వచ్చిన తర్వాత 11 సంవత్సరాల తరువాత మనకి ఈ తుమ్మలగూడెం 2 శాసనం అనేది ఇవ్వడం జరిగిందండి. అందుకే తుమ్మలగూడెం 1 అనేది ఒక శాసనం ఉంది. అది ఎవరిచ్చారో ఒకసారి రీకాల్ చేసుకోండి. ఈ 2వ విక్రమేంద్రుడే ఇతడే చివరి రాజు అనమాట. మనకి విష్ణుకుండిలో చిట్ట చివరి రాజుగా ఎవరిని పేర్కొంటారయ్యా అంటే మనకి 2వ విక్రమేంద్ర వర్మని పేర్కొంటారనమాట. అంటే విష్ణుకుండిల వంశం ఏ సంవత్సరంలో మనకు అంతరించిందని బిఎస్ఎల్ హనుమంతరావు సార్ గారు ఈ శాసనాలన్నీ పరిశీలించి ఆ శాసన భాషలో లిపిని ద్వారా వీళ్ళు ఈ సమయంలో అస్తమించి ఉంటారు అనేసి నిర్ణయించడం జరిగింది. అది క్రీస్తు శకం 570లో వీళ్ళు అస్తమించి ఉంటారని నిర్ణయించడం జరిగిందండి. పొలమూరు శాసనం బట్టి మనకి మాధవవర్మ 50 సంవత్సరాలు పరిపాలన చేసేటట్టండి. ఏ శాసనం బట్టి మాధవవర్మ 50 సంవత్సరాల పాటు రాజ్యం చేసినాడయ్య అని తెలుస్తుందంటే మనకి పొలమూరు శాసనం వాళ్ళు తెలుస్తుంది. వీళ్ళు ఎప్పుడు కాంచి ఇవన్నీ శాసనాలు ఒక ఎనాలిటికల్గా ఎనాలిసిస్ చేసి ఆ శాసన భాష లిపి అంటే ఇప్పుడున్న తెలుగు ఒక 70 సంవత్సరాల క్రితం ఇదే తెలుగు ఇలా ఉందండి, లేదు కదా. తెలుగులో స్టైల్ మారుతుంది, మనకి ఇంకా సులభమైన అర్థం చేసుకోగలుగుతాం. అదే సుమారు 1400 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితం మన తెలుగు భాష ఎలా ఉంటుంది, ఆ టైంలో శాసన భాష బట్టి మనకేంటంటే కాలాన్ని నిర్ణయించేవారు అనమాట. అలాగ ఆలోచిస్తే విష్ణుకుండినుల వంశకాలం ఎప్పుడు కానించి ఎప్పుడు వరకు ఉంటుందయ్యా బహుశా అంటే మనకి 370లో అధికారంలోకి వచ్చి క్రీస్తు శకం 570లో అంతరించారని స్థూలంగా అంచనా వేయచ్చు అని చెప్తున్నారు అనమాట. సుమారు ఒక 200 సంవత్సరాల పాటు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఫస్ట్లో శతాబ్ద కాలం అనుకున్నాం, కాకపోతే ఒక 370 కానించి 570 కాలం వరకు వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంద్రవర్మ, మాధవవర్మ విష్ణుకుండిల వంశంలో ఆద్యులైనట్లు మనకి తుమ్మలగూడెం 1 శాసనం వల్ల తెలుస్తుంది. మీకు ఇంకా తుమ్మలగూడెం 2 శాసనం అత్యంత ఇంపార్టెంట్ శాసనం అని చెప్పాను. తుమ్మలగూడెం 1 శాసనంలో అంటే ఇదే తుమ్మలగూడెంలో 2 శాసనాలు ఇవ్వడం జరిగింది. ఒక రాజు ఇచ్చాడు, తర్వాత ఇంకో రాజు ఇవ్వడం జరిగింది. ఈ తుమ్మలగూడెం అనే గ్రామంలో ఇచ్చిన శాసనం బట్టి అటండి 1వ శాసనం బట్టి మనకి ఏడు తెలుస్తుందంటే ఈ వంశంలో ఆద్యులు ఎవరంటే ఇంద్రవర్మ అలాగే మాధవవర్మ అని చెప్తున్నాడు అనమాట. ఈ మాధవవర్మనే విక్రమ మహేంద్ర అనే బిరుదుతో పొలమూరు శాసనం వ్యవహరించింది. చూడండి, క్రింది వారిలో విక్రమ మహేంద్ర అనే బిరుదు కలిగిన విష్ణుకుండిని రాజు ఎవరయ్యా అని అడిగితే మనకి మాధవవర్మ అని పెట్టాలండి. ఇది ఏ శాసనంలో ఉంది మాధవవర్మకి విక్రమ మహేంద్ర అనే బిరుదు ఉందంటే మనకి అది పొలమూరు శాసనంలో ఉంది. ఇక వీరుభయులు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే శ్రీపర్వత వినుకొండ ప్రాంతంలో పల్లవ అధికారాన్ని తుదముట్టించి స్వతంత్ర రాజ్యం స్థాపించి ఉంటారు. అంటే ఎవరి కానించి వీళ్ళు రాజ్యాన్ని స్థాపించారయ్యా అంటే వీళ్ళకన్నా ముందులో ఆ ప్రాంతంలో ఎవరు పరిపాలిస్తున్నారయ్యా అంటే మనకి పల్లవులు పరిపాలిస్తున్నారండి. వీళ్ళిద్దరూ చాలా పల్లవులు వీక్నెస్ పదవులు ఇతర దండయాత్రలో పాల్గొన్న సమయంలోనే వీళ్ళు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉంటారు. అది చూద్దాం ఎలాగ వీళ్ళు ఆక్రమించుకుని ఉన్నారో ఒక్కసారి చూద్దాం. చూడండి, సముద్రగుప్తుని దండయాత్ర జరిగిందని చెప్పుకున్నామండి. క్రీస్తు శకం 345-50 ప్రాంతంలో సముద్రగుప్తుడు మన ఆంధ్ర ప్రాంతాల మీద దండ ఎత్తాడు అనమాట. అంటే దక్షిణ దండయాత్రలో భాగంగా మన ప్రాంతాలు కూడా సముద్రగుప్తుడు గెలుచుకోవడం జరిగింది. ఇదే సముద్రగుప్తుడి దండయాత్ర వల్ల మనకి ఏడు జరిగిందంటే పల్లవుల రాజ్యంలో అల్లుకొల్లోలితమైంది అనమాట. పల్లవులు కూడా ఇంచుమించు వాళ్ళ రాజ్యం మీద కూడా దండెత్తాడు. పల్లవ రాజ్యం మొత్తం ఆర్థికంగా కుదేలైపోయింది దెబ్బకే. అదీగాక కదంబ వంశస్థుడైన మయూర శర్మ పల్లవులపై విప్లవ ధ్వజమెత్తినాడు. అంటే ఒక పక్క సముద్రగుప్తుని దండయాత్ర జరగడం, రెండోది కదంబ వంశస్థుడైన మనకి ఎవరండి ఈ మయూర శర్మ ఉన్నాడు చూడండి. ఇతడు పల్లవుల మీద ఇతను కూడా ధ్వజమెత్తాడు. ఈ రెండిట్ల వల్ల వాళ్ళ రాజ్యం అనేది కొద్దిగా స్ట్రగుల్ అవుతున్న సందర్భం అది. ఇతడు బహుశా శ్రీపర్వతాన్ని ఆక్రమించాడు అనమాట ఈ మయూర శర్మ. మళ్ళీ స్థావరంగా చేసుకొని బృహత్పాయనాలను జయించి పల్లవులపై యుద్ధం చేసినాడు. అంటే ఈ మయూర శర్మ అనే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఇతను కూడా పల్లవులు ఓడించి వాళ్ళ దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా గెలుచుకొని అలాగే బృహత్పలాయన్లు కూడా ఓడించి వాళ్ళ ప్రాంతాలను కూడా సొంతం చేసుకున్నాడు అనమాట. మయూర శర్మ పల్లవులతో సంధి చేసుకొని శ్రీపర్వతం నుండి నిర్గమించినంతనే ఆ ప్రాంతాన్ని ఆక్రమించి విష్ణుకుండినిలో స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నారు. మయూర శర్మ గెలిచిన తర్వాత ఆ ప్రాంతం మీద అతను ఎక్కువ కాలం లేడనమాట. పల్లవులతో సంధి చేసుకున్న తర్వాత మయూర శర్మ తన రాజ్యానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ టైంలోనే మనకు సరైన అవకాశం దొరికి విష్ణుకుండినిలో అప్పుడు విజృంభించారనమాట. అక్కడికి పల్లవులకి సామంతులుగా ఉన్న విష్ణుకుండినిలు అదే ప్రాంతంలో చాలా తరబడి ఉన్నారనమాట. వీళ్ళు సామంతులుగానే కూడా సరైన అవకాశం దొరికిన వెంటనే వీళ్ళు స్వతంత్రులయ్యి రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఇదే కాలానికి కర్మ రాష్ట్రంలో కదంబ రాజ్యం ఏర్పడినందున విష్ణుకుండిని తీర ప్రాంతానికి విస్తరించడానికి
ఆటంకమై కృష్ణానదిని దాటి ఉత్తరంగా తెలంగాణ ప్రాంతాలకు ఆక్రమించడానికి విస్తరించడానికి పూనుకున్నారు. ఏంటంటే విష్ణుకుండినీలు ఏర్పడినప్పుడే మనకి కందార రాజ్యం ఏర్పడిందండి. ఈ కందార రాజ్యం ఎప్పుడైతే ఏర్పడింది, వీళ్ళు తీర ప్రాంతం వైపు ఇటుపక్క రాకుండా వీళ్ళు బలమైన మాట. కందార రాజు చాలా బలవంతుడు. అందువల్ల ఏంటంటే వీళ్ళు తీర ప్రాంతం వైపు రాకుండా వీళ్ళకి ఉత్తరంగా ఉన్న తెలంగాణ వైపు రాజ్యాన్ని విస్తరించడానికి పూనుకున్నారనమాట. ఇక తెలంగాణ ప్రాంతంలో అధిక భాగం వాకాటికల సామ్రాజ్యంలో చేరి ఉండేది. ఎవరండి తెలంగాణలో ఆ టైంలో పరిపాలిస్తున్నారు? అధిక భాగాన్ని ఇక్కడ విష్ణుకుండినీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కింది భాగాన్ని పల్లవులు, అలాగే మనకి ఇంకెవరు పరిపాలిస్తున్నారు? ఈ కందార రాజులు పరిపాలిస్తున్నారు. ఈ పైన ఉత్తర భాగం తెలంగాణలో ఎవరు పరిపాలిస్తున్నారంటే వాకాటికులు పరిపాలిస్తున్నారండి. వాకాటికుల్లో ప్రవరసేనుడు అనంతరం వాకాటక రాజ్యం అటండి. ఈ తెలంగాణ పరిపాలిస్తున్న ఈ వాకాటక రాజ్యం రెండుగా చీలిపోయింది. ఎప్పుడైతే ఈ వాకాటక రాజ్యం రెండుగా చీలిపోయింది, ఇదే సరైన అవకాశం అన్నమాట. అంటే వాళ్ళ కొట్టుకు సత్తన్నారు. ఈ అవకాశాన్ని మన విష్ణుకుండిలు బాగా క్యాచప్ చేసుకున్నారనమాట. అప్పుడు ఈ బలహీనమైన ఈ వాకాటక రాజ్యాన్ని ఆక్రమణకు చాలా అనుకూలం అయిపోయింది. దానివల్ల వెంటనే విష్ణుకుండినీలు వాళ్ళని తెలంగాణ ప్రాంతంలో వాకాటకులు ఓడించి ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని పెద్ద రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి చూడండి, సుప్రసిద్ధులైన విష్ణుకుండినీలలో గోవిందవర్మ ప్రథముడు. ఎవరండి ప్రథముడు? సుప్రసిద్ధులైన విష్ణుకుండినీలలో మనకు మొట్టమొదటి చెప్పుకోవాల్సిన పేరు గోవిందవర్మ అనమాట. గోవిందవర్మ అనే వ్యక్తి గొప్ప రాజనీతిపరుడు. అంటే రాజనీతి అంటే మీకు ముందే చెప్పాను, ఏ సమయంలో రాజు ఎలా వ్యవహరించాలి, రాజ్యం ఆర్థికంగా కుదేలైనప్పుడు రాజ్యాన్ని ఎలా సంరక్షించాలి, అలాగే రాజ్యం అనేది శత్రువులతో ఎప్పుడు థ్రెట్ ఉన్నప్పుడు రాజు ఎలా వ్యవహరించాలి, ఆ టైంలో ఎలా ఆలోచించాలి. ఇంత గొప్ప రాజనీతి పరుడు అనమాట. గోవిందవర్మకి ఏ సందర్భంలో ఏది చేయాలో కూడా బాగా తెలుసు అనమాట. ఇతను పరాక్రమశాలి, అంటే చాలా ఒక పక్క రాజనీతి పరుడే కాదు, ఇంకో పక్క బలశాలి అనమాట. ఎలాంటి వాడినైనా ఇట్టే ఓడించగల అంత సత్తా ఉన్న వ్యక్తి. ఇతన్ని ఎలాగనుకోవచ్చు, అతని శాసనాల్లో ఎలా చెప్పుకున్నాడనమాట. స్వనయ్య భుజబలోత్సవ ప్రభావనురాగోక్త స్వరాజ్యనే అని చెప్పుకున్నాడు. ఇది మనకెవరికండి ఇలా చెప్పుకున్నాడు? ఇంత పెద్ద స్టేట్మెంట్ మిమ్మల్ని అడిగితే ఇలా అడిగేసి ఈ లైన్ ఇచ్చాడంటే అది గోవిందవర్మ గురించి మనం చెప్పుకున్న ఆ స్టేట్మెంట్ గోవిందవర్మకు చెందిందనమాట. తీరాంధ్ర అంటే మన తీరాంధ్ర అంటే ఇక్కడ కాంచి శ్రీకాకుళం టు ఇటు పక్క నెల్లూరు వరకు తీరం ఉందకండి. ఈ తీరాంధ్ర ప్రాంతంలోని గుణపాసాపురంలో బలవంతుడైన మూలరాజు ఉన్నాడండి. మనకి గుణపాసాపురం అంటే మీకు ఎంత ముందు క్లాస్లో నేను చెప్పాను. గుణపాసాపురం అంటే ఏ ప్రాంతాన్ని నేటి గుణపాసాపురంతో పోల్చవచ్చు. ఆనాడు గుణపాసాపురం అని పిలిచేవారు, ఇప్పుడు గుణపాసాపురం అంటే ఇప్పుడు ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు మీకు ఎంత గత క్లాస్లో చెప్పడం జరిగింది. అక్కడ ఒక రాజ్యం ఉంది, అందులో మూలరాజు అంటే మూలరాజు కొడుకునే మనకి నెక్స్ట్ తర్వాత ప్రభాకర్ మూలుడు అవుతారు. ఆ తర్వాత వచ్చినాడండి మనకి నెక్స్ట్ వచ్చిన అత్యంత బలవంతుడండి ఆ మూలరాజుల్లోని పృథ్వీ మూల మహారాజు ఉంటాడు. కానీ ఇప్పుడు చూడండి, మూలరాజుకి ఇటు పక్క ఉన్న గోవిందవర్మ ఇద్దరు సమకాలికులు అనమాట. ఈ మూలరాజు కుమార్తె ఒక ఆవిడ ఉంది. ఆవిడని మనకి ఎవరికిచ్చి పెళ్లి చేశాడండి? గోవిందవర్మకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ గోవిందవర్మకు పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరు బంధువులు అయ్యారు కదా. వీళ్ళు బంధువులు ఇతనితోనే ఈ మూలరాజు సహాయంతో మన ఏడు చేశాడంటే ఈ గోవిందవర్మ చాలంకాయలను తుదముట్టించి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాడు. అంటే గోవిందవర్మ చాలంకాయల రాజ్యాన్ని ఆక్రమించడానికి సహాయపడిన రాజు ఎవరంటే మూలరాజు సహకరించాడు. మూలరాజు ఎందుకు సహకరించాడు? తన కూతుర్ని గోవిందవర్మకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల. ఇక దక్షిణంగా పల్లవులు కూడా ఓడించాడండి. ఇందువల్ల పరాక్రమశాలి అయ్యాడంటే ఇందువల్ల దక్షిణంగా ఉన్న పల్లవులు కూడా ఇతను ఓడించడం జరిగింది. ఓడించి ఇతన రాజ్యాన్ని ఎక్కడ వరకు అటండి గుండ్లకమ్మ నది వరకు విస్తరించడం జరిగింది. ఏంటంటే ఇటు పక్క గుండ్లకమ్మ నది ఏ ప్రాంతంలో ఉందండి మీకు జియోగ్రఫీ చదివితే తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో ఈ గుండ్లకమ్మ నది ఉండడం జరిగిందండి. అక్కడ వరకు వీళ్ళ రాజ్యం విస్తరించడం జరిగింది. ఇక శ్రీపర్వత పూర్వపర దిశల్లోనే క్షితిపతులనే హారంలోని గోవిందవర్మ కౌసుభమని వర్ణించారు. అంటే ఈ పూర్వపద దిశల్లోని ఇటుపక్క వీళ్ళ యొక్క రాజ్యం విస్తరించుంది, గోవిందవర్మ రాజ్యం విస్తరించుందని తుమ్మలగూడెం శాసనం వల్ల ఇది తెలుస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, గోవిందవర్మ అటండి ఉదత్త గుణాలు ఉన్న రాజు. అంటే చాలా రకాల గుణవంతుడు అనమాట. చాలా వీటిల్లో అన్ని రకాల విద్యల్లో ఆరితేరిన వ్యక్తి. ఇతను బౌద్ధ ధర్మాలలోను ఇతర శాస్త్రాలలోనూ పండితుడు.
ఏంటంటే బౌద్ధ ధర్మాన్ని గురించి తెలుసు, ఎలా బౌద్ధ మతాన్ని ఎలా ఆచరించాలో తెలుసు. మళ్ళీ ఇతర శాస్త్రాలు మనకు సంబంధించిన మన పురాణాల బోల్డ్ శాస్త్రాలు పేర్కొన్నారు, బోల్డ్ రకాల విద్యలు పేర్కొన్నారు. ఇవన్నిటిలో ఆరితేరిన వ్యక్తి అండి గోవిందవర్మ. అందుకే గోవిందవర్మను ఒక పేరుతో పిలుస్తారనమాట. గుణరూప సంపద్భరనుభూత గోవింద అంటే గుణరూప గోవింద అని పిలుస్తారనమాట. బౌద్ధ మత అభిమాని అయిన వైష్ణవుడు ఇతను. బౌద్ధ మతాన్ని అభిమానించిన వైష్ణవుడు మన గోవిందవర్మ అనమాట. భిక్షువులను అలాగే బ్రాహ్మణులను సమానంగా ఆదరించాడు అనమాట గోవిందవర్మ ఒక పక్క రాజ్యాన్ని బాగా విస్తరించడంతో పాటు తన రాజ్యంలో ఉన్న బౌద్ధ మతం పట్ల కానీ బ్రాహ్మణ మతం పట్ల కానీ చాలా లౌకిక తత్వం ప్రదర్శించేవాడు. ఇద్దరిని సమానంగా చూసుకునేవాడు అనమాట. ఇక అనేక దేవయాతన విహార ప్రపాతి తటాకాదులు నిర్మించాడు. అంటే బోల్డ్ మందికి విహారాలు నిర్మించాడు బౌద్ధులకి. అలాగే ప్రపాత తటాకాలు అంటే చాలా బౌద్ధ స్తూపాలకు ప్రాకారాలు నిర్మించాడు. అలాగే తటాకాలు అంటే నేటి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా తవ్వించడం చేశాడండి గోవిందవర్మ. ఇక గ్రామ క్షత్ర దివరద తురగ గోబలార్దీస యానాది దానాలు కూడా చేశాడనమాట. ఇవన్నీ గ్రామాల దానం చేశాడు. అలాగే తురగ అంటే మనకి ఈ గజబలము, గుర్రపు బలాలు, రథ బలాలు ఇవన్నీ అంటారు కంటే గజ రథ తురగ బలాలు అనమాట. ఇలాంటి గుర్రాలు కూడా ఇవన్నీ కూడా దానాలు చేయడం, చాలా దానాలు అయితే ఇతను కూడా తన సైన్యంలో కొంత ఉంటుందండి. ఏనుగులో మరి తురగ అంటే నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇది ఏదో ఒక బలం, ఏ బలం అయి ఉంటుందంటే బహుశా ఇది అశ్వాలు, గుర్రాలు అవి ఉంటాయి. ఈ గుర్రాలు కూడా దానం చేయడం జరిగింది. గోబలి వర్ధీసి యానాది దానాలు అంటే గోబలి అంటే మనకి పశువులు అన్నమాట. వీటిలు కూడా దానాలు చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ని దానాలు మనకి శాతవాహన రాజు శాతకర్ణి చేశాడు, కానీ మొదటి శాతకర్ణి చేశాడు. ఇతన్ని ఎలా పిలుస్తారంటే కులీన జననాశ్రయుడు. కులీన జననాశ్రయుడు అనే బిరుదు ఎవరికి కలదయ్యా అంటే మనకి గోవిందవర్మ కలదనమాట. ఇక గోవిందవర్మ పట్టమహిషి పరమభట్టారక మహాదేవి అనమాట. ఈ పరమభట్టారక మహాదేవి మూలరాజు కుమార్తె అని చెప్పుకున్నాము. ఈ పరమభట్టారక మహాదేవి బౌద్ధ మతస్థురాలు. అంటే ఈవిడ బౌద్ధ మతస్థురాలు అనమాట. ఇందువల్ల బౌద్ధ మతస్థురాలు అయ్యి ఉంటుందంటే ఈమె ఈ అభిమానం రావడానికి గల కారణం ఏంటంటే పుట్టింటినైన గుణపాసపురంలోనే కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ గుణపాసపురం అనేది ఆదర్రు అంటే తూర్పుగోదావరి జిల్లాలోని నేటి మనకి అమరావతి ఎంత ఫేమస్ బౌద్ధానికి, అలాగే మనకు అదే టైంలో ఇంకో పట్టణం కూడా ఫేమస్, అదే ఆదర్రు అనమాట. ఈ ఆదర్రు దాంట్లో ఇక్కడ వీళ్ళ రాజధాని పేరు ఆదర్రు. ఇప్పుడున్న గుణపాసపురం అప్పుడు ఇప్పుడున్న ఆదరణ అప్పుడు గుణపాసపురం అని పిలిచారు. అక్కడ బౌద్ధానికి విపరీతమైన ఆదరణ ఉండేది. అక్కడ ఏంటంటే ఆ రాజులు బౌద్ధాన్ని మామూలు కాదండి ఉచ్చ స్థితిలో తీసుకుని వెళ్ళారు. అందుకే పృథ్వీమూలరాజు బౌద్ధ మతానికి ఎన్ని దాన ధర్మాలు చేశాడో తెలియదు, అతని కుమారుడు ఎన్ని గ్రామాలను ఇచ్చాడో తెలియదు. అవన్నీ గత క్లాస్లో మీకు పృథ్వీమూల మహారాజు గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఏ గ్రామాన్ని వీళ్ళకి దానాలు ఇచ్చారు, అలాగే ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి దానాలు ఇచ్చారు, అలాగే ఏ బౌద్ధ శాఖ కూడా ఇచ్చారో అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ చూడండి, గుణపాసపురం నాడు ఒక పెద్ద బౌద్ధ క్షేత్రం రాజధాని అయిన శుక్రపురంలో, అంటే మనకు రాజధాని శుక్రపురం అంటే వీళ్ళు చూడండి, గుణపాసపురం ఏంటండి నాటి ఒక పెద్ద బౌద్ధ క్షేత్రం అని చెప్పుకున్నాం. ఇక వీళ్ళ రాజధాని ఏంటండి, ఎవరిది విష్ణుకుండిల రాజధాని శుక్రపురం అని చెప్పుకోవచ్చింది. ఈ శుక్రపురం అంటే ఏదో కాదండి, వేల్పూరు. మీకు వేల్పూరునే శుక్రపురం అని పిలుస్తారు. క్రింది వాటిలో శుక్రపురం అంటే ఏమిటి అయ్యా అని అడిగితే అది వేల్పూర్ అని మీరు జవాబు పెట్టాలి. ఈమె తన పేరు మీదన అంటే పరమభట్టారక మహాదేవి బౌద్ధ విహారం నిర్మించిందనమాట. ఏంటంటే తన పేరు మీద ఒక శుక్రపురం అని వాళ్ళ రాజధాని క్యాపిటల్ సిటీలో బౌద్ధుల కోసం ఒక విహారం నిర్మించింది. ఆ విహారం పేరు ఏం పేరు అంటే ఆవిడ పేరే పెట్టుకుంది. ఆవిడ పేరు ఏం పేరు అంటే పరమభట్టారక మహాదేవి. దీనికి ఈ విహారం నిర్మించింది కదండి. ఇక్కడ బౌద్ధ భిక్షులు ఇవన్నీ ఉంటారు, అక్కడ రెన్న చేయాలి కండి. ఆ విహారాన్ని రెన్న చేయాలంటే, రెన్న అంటే అలా పోజు గడపలు నడిపించాలి కండి. దానికే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. దానికోసం గోవిందవర్మ ఏం చేశాడయ్యి అంటే తన రాజ్యంలో ఉన్న పెనక్కపుర అనే గ్రామాన్ని దానం చేశాడు. ఈ విహారానికి దానం చేశాడు. ఈ పెనక్కపుర అనే గ్రామం మీద వచ్చే ఆదాయం అంతా ఆ విహారంలో ఉన్న బౌద్ధ భిక్షులు ఉపయోగించుకుంటారు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మాధవ వర్మ అండి. ఇతను మన యావత్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన పేరు నేటి మీద లెక్కపెట్టి 5 రాజులు ఇతను ఒకడనమాట. ఈ 5 రాజులు ఎవరెవరు అనుకుంటా అంటే ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క వ్యక్తి.
మనకి మొట్టమొదటిసారిగా శాతకర్ణి వంశం అదే మనకి శాతవాహనుల యుగంలో అందులో ఉన్న యుగ పురుషుడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి. అంటే ఆ శాతవాహన యుగం 450 సంవత్సరాల్లో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి హైలైట్ రాజు అనమాట. అతను మన శాతవాహన యుగంగా కాదు, యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన రాజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి వాడు. ఇక ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందిన రెండవ రాజు ఎవరై ఉన్నాడంటే అతను మాధవవర్మ అండి. ఇక ఈ మాధవవర్మ అంటే తరువాత కాలంలో అనమాట, ఎవరు శాతవాహన అనంతర యుగంలో అత్యంత గొప్ప వ్యక్తి అనమాట. ఎవరి వరకు మనకి తూర్పు చాళుక్యులు వచ్చేవారికి, ఇంకా తూర్పు చాళుక్యులు ఎంత సుప్రసిద్ధ రాజు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారండి, అతనేనండి గుణగ విజయాదిత్యుడు ఉన్నాడండి. అలాగే ఆ తరువాత వచ్చిన కాకతీయ రాజ్యంలో అత్యంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే మళ్ళీ అక్కడ మనకు ఒక పేరు గుర్తు రావాలండి, అతనే గణపతి దేవుడు. ఇక ఆ తరువాత వచ్చిన విజయనగర సామ్రాజ్యంలో ఎంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. అంతటితోనే అంత సమానులుగా పోల్చదగిన వ్యక్తి అనండి ఈ మాధవవర్మ అనమాట. ఈ మాధవవర్మ విష్ణుకుండినేలు రాజులు అందరిలోనే సుప్రసిద్ధుడు. తుమ్మలగూడెం 1వ శాసనం మినహా మిగిలిన శాసనాలన్నీ అతను ఎలా పిలుస్తున్నాయంటే, ఏ పేరుతో పిలుస్తున్నాయంటే బలసత్వ ధైర్య వీర వినయ సంపన్నుడిగా ఇతన్ని వర్ణిస్తున్నాయి. ఎలాంటి మిగతా శాసనాలు అన్నీ కూడా బలసత్వ ధైర్య వీర వినయ సంపన్నుడు మాధవవర్మ. ఇక మాధవవర్మ దిగ్విజయ యాత్రలో సాగించి విష్ణుకుండినుల యొక్క అధికారం వాళ్ళ రాజ్యాన్ని చాలా వరకు విస్తరించాడనమాట. అంటే దిగ్విజయ యాత్రలు ప్రారంభం చేసాడు, అందుకే అంత గొప్ప వ్యక్తి అనమాట ఇతను. మొదట్లో వాకాటక రాజ్యంపై దండెత్తినట్లు తెలుస్తుంది. ఏ రాజ్యం మీద మొట్టమొదటి దండయాత్ర జరిగింది మొదటి మాధవవర్మదంటే అది వాకాటక రాజ్యం మీద జరిగిందండి. ఇక వాకాటక వంశం ప్రధాన శాఖలో చివరి రాజైన పృథ్వీసేనుడు మాధవవర్మ సమకాలికుడు. ఎవరండి ఆ టైంలో ఇతను సమకాలికుడు ఎవరండి? వాకాటక రాజు పృథ్వీసేనుడు అనమాట. వాకాటకులు ఎక్కడ ఉన్నారండి? నేటి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారనమాట. ఈ పృథ్వీసేనుడు మాధవవర్మకు సమకాలికులు, ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్. ఇక పృథ్వీసేనుడు దుర్బలుడు అంటారు, అంటే ఇతను వాడించడం చాలా కష్టం. ఇతను కూడా బలశాలి అనమాట. త్రైకూటలు అతనిపై దాడి చేస్తుండేవారు. ఈ త్రికూట మలయాధిపతులు వీళ్ళేనండి. మన త్రికూట మలయాధిపతులు ఎవరు? మనకి విష్ణుకుండినీలు ఉన్న ఏరియా ఇది కూడా త్రికూట మలయ. ఇతని మీద ఎప్పుడు ఈ వాకాటికలు వీళ్ళకి కొద్దిగా థ్రెట్ ఉండేది అనమాట. వీళ్ళు కొన్నిసార్లు తగాదాలు అయ్యి మనకు చూసిన మాస్టర్ గోవిందవర్మ కూడా వీళ్ళ మీద దండెత్తినట్లు కనబడుతుంది. వీళ్ళిద్దరూ ఎందుకంటే రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన అనమాట. ఎక్స్పాండ్ చేయాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందంటే యుద్ధం తప్పదు. ఇక ఇది అదునుగా గ్రహించి మనకి మాధవవర్మ ఏం చేశాడు? అతన్ని ఓడించాడండి. అతని బలహీనతను తెలుసుకుని మాధవవర్మ ఏం చేశాడు? అతను ఓడించి తన కుమార్తె ఒకటి ఉంది, ఎవరి పృథ్వీసేనుడు కుమార్తెను వివాహం ఆడి ప్రాచీన రాజవంశమైన వాకాటకులతో వివాహ సంబంధాలతో విష్ణుకుండినులు గౌరవ ప్రతిష్టలు ఇనుమడించినాయి. అంటే ఎప్పుడైతే ఈ వాకాటకులను చాలా సుప్రసిద్ధులు అనమాట. మనకి తెలంగాణ చరిత్ర, మన తెలంగాణ గ్రూప్ సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తే ఈ వాకాటకుల గురించి బాగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించి వాళ్ళ అంత ప్రాముఖ్యత అయితే లేదు. ఈ వాకాటకులతోని వివాహ సంబంధాలు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో మాధవవర్మ కాలంలో ఇది ఏర్పాటు జరిగింది కదండి, వివాహ సంబంధాలు ఏర్పాటు అయ్యాయి కదండి. దీనివల్ల వీళ్ళు గౌరవ ప్రతిష్టలు పెరిగాయి అన్నమాట. ఇప్పుడే మనమే ఆలోచించండి, మనం ఏదో సాధారణంగా చిన్న వ్యక్తులం, మనం ఏదో పెద్దింటి కుటుంబాన్ని చేసుకుంటే మన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కదా, అలా అన్నమాట. అందుచేతనే కాబోలు ఆ సంబంధం గురించటండి విష్ణుకుండినుల శాసనంలో కూడా ప్రశంసపూర్వకంగా పేర్కొన్నాయి. అంటే గొప్పలు చెప్పుకున్నాయి అన్నమాట. విష్ణుకుండినుల శాసనం మేము వాకాటక యువరాణిని పెళ్లి చేసుకున్నామనేసి గొప్పలు చెప్పుకునే వాళ్ళ శాసనాలు కూడాను. ఇక నెక్స్ట్ పాయింట్లో ఏంటి చెప్తున్నారంటే విష్ణుకుండినుల అధికారం నర్మదా నది వరకు విస్తరించింది. ఇతని కాలంలో అండి, ఎవరి కాలంలోనయ్యా నర్మదా నది వరకు విష్ణుకుండినుల అధికారం విస్తరించింది అయ్యా అంటే మనకి అది మాధవవర్మ అండి. అది ఏ మాధవవర్మ అండి మీకు అనవసరం. యాక్చువల్గా అయితే 2వ మాధవవర్మ అండి. ఇతను మొదట్లో మీకు ఒక మాధవవర్మ చెప్పాను, ఇతను మీకు మాధవవర్మ అని మాత్రం ఇస్తాడు. లేటెస్ట్ గ్రూప్ 2లో కూడా అలాగే అడగడం జరిగింది మాధవవర్మ అనేసి. అక్కడ 2వ మాధవవర్మ 3వ మాధవవర్మ అనేసి ఏటి ఇవ్వలేదు. ఇక మాధవవర్మ ఖానాపూర్ శాసనం అలాగే మహారాష్ట్రలో పలు చోట్ల దొరికిన విష్ణుకుండినుల నాణేలు ఇందుకు నిదర్శనం. అంటే మనం నమ్మాలి కదండి, ఇతను నర్మదా నది వరకు విస్తరించేశాడు ఆ రాజ్యాన్ని. ఇది నమ్మదగినగా ఉండాలి కదా. ఎస్, నమ్మదగిన దానికి ఏటి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే ఖానాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది, అక్కడ ఇతని శాసనం లభించింది.
అలాగే మహారాష్ట్రలో పలు చోట్ల వీళ్ళు నాణ్యాలు, విష్ణుకుండిన నాణ్యాలు దొరికాయి. అందువల్ల వీళ్ళు నర్మదా నది వరకు విస్తరించడం అనేది సమంజసమే. ఇక వాసిష్ఠులు బలహీనులు కావడంతో అతనికి సదా అవకాశం అయింది. ఇప్పుడు వాసిష్ఠులు ఎక్కడున్నారు కూడా మీకు గత క్లాస్లో చెప్పాను. వాసిష్ఠులు అంటే వీళ్ళు బలహీనులు అయ్యారనమాట. బహుశా మాధవవర్మ ఉత్తర దిగ్విజయాత్రలో ఉన్న సమయంలో పల్లవులకు సంబంధించిన 2వ సింహవర్మ ఉన్నాడండి. కృష్ణానది వరకు దాడులు చేసినట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మాధవవర్మ ఉత్తర దిగ్విజయాత్రలు అంటే ఉత్తరం వైపు విస్తరిస్తూ రాజ్యాన్ని విస్తరిస్తూ పోయినప్పుడు ఇదే టైం అదునుగా భావించి పల్లవుల్లో 2వ సింహవర్మ ఉన్నాడండి. ఇతను కృష్ణానది వరకు వచ్చాడనమాట. అతను లేని సమయం చూసి ఇతను దండెత్తాడనమాట ఇతను రాజ్యం మీద. అందుచేత మాధవవర్మ ఏడ్చేసిన తరువాత తన 33వ రాజ్యవర్షం కాలంలో మాధవవర్మ పల్లవులపై దాడి వెడిలి పల్లవులు నోడించి తిరిగి గుండ్లకమ్మ నది వరకు విష్ణుకుండిని అధికారాన్ని ప్రతిష్ఠించాడు. అంటే వీళ్ళు ఆక్రమించుకున్నదని తెలిసిన తర్వాత మళ్ళీ తూర్పు అదే ఉత్తర దిగ్విజయాత్ర పూర్తయిన తర్వాత మాధవవర్మ మళ్ళీ ఇక్కడికి వచ్చాడండి. ఎప్పుడంటే తన 33వ రాజ్యవర్ష కాలంలో ఈ పల్లవులు ఓడించి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని గుండ్లకమ్మ నది వరకు విస్తరించడం జరిగింది. మొట్టమొదటిసారి గుండ్లకమ్మ నది వరకు ఎవరండి విస్తరించారు? గోవిందవర్మ విస్తరించాడండి. ఇప్పుడు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తిరిగి పునర్ప్రతిష్ఠించాడు. మళ్ళీ గుండ్లకమ్మ నది వరకు, ఇంకా ఉత్తర భారతదేశం నర్మదా నది వరకు విస్తరించాడు. అందుకే మాధవవర్మ మేటి రాజులతో పోల్చడం జరిగింది. ఇక పల్లవ విష్ణుకుండిల సంఘర్షణ ఏంటంటే చిరకాలంగా సాగుతుంది. ఈరోజు కాదండి, ఎప్పుడు కానించి పల్లవులు ఇటు పక్క పల్లవులకి విష్ణుకుండిలకి ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అందుచేత ముందు తన రాజ్యం మీద ఎప్పుడు ఇలాంటి థ్రెట్ ఉంటుంది కండి. రాజ్యం మీద పల్లవుల దండయాత్రలు ఎలాగైనా అరికట్టాలి అంటే అక్కడ బలమైన మనకు సరిహద్దుల్లో బలమైన ప్రతినిధిని నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే చేశాడు. వేల్పురి అంటే అమరపురి రాజధానిగా తన పెద్ద కొడుకు దేవవర్మ ప్రతినిధిగా నియమించాడని చెప్పవచ్చు. ఇప్పుడండి నిరంతరంగా ఇక్కడ రాజ్యం అనేది బాగా విస్తరించి ఉంది. ఇటు పక్క మనకి తూర్పుగా కళింగ ప్రాంతం దగ్గర వరకు ఇటు వచ్చేసారు. ఇటుపక్క ఏమో ఉత్తరాన నర్మదా నది వరకు వెళ్ళి రాజ్యం విస్తరించింది. ఇటుపక్క దక్షిణాన్నేమో గుండ్లకమ్మ నది వరకు విస్తరించింది. ఈ దక్షిణాన్ని ఎప్పుడు కూడా విపరీతమైన థ్రెట్, మిగతా వీటితో అంత థ్రెట్ ఏం లేదు. కానీ ఇక్కడ పక్కల బల్లెంలా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎదిరించాలంటే వీళ్ళు సరిహద్దుల్లో బలమైన వాడిని పెట్టాలి. అది భావించి తన కొడుకు నేను పెట్టాడండి. ఆ మొక్క మీద ఈ ప్రాంతం మీద నువ్వుండు, ఆ ప్రాంతం వేల్పూరి అమరపురి రాజధానిగా వచ్చి తన పెద్ద కొడుకైన దేవవర్మని అక్కడ నియమించాడు అనమాట. ఇప్పుడు పల్లవులపై విజయంతో మాధవవర్మ అప్పుడు పల్లవులు ఓడించి 33 సంవత్సరాలు ఓడించి పంపించాడు కదండి. ఆ విజయం మీద ఇతను చేశాడంటే ఇతనికి చాలా ఒక బిరుదు వచ్చిందనమాట. అదే అనేక సమస్త మకుటమని అనేసి చరమణం మంగళనైనాడు. అంటే ఇది చాలా నేను బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో దీన్ని మీరు చదువుకోండి. ఈ బిట్టి ఎంత పెద్దదైతే అడిగే ఆలోచన అయితే నాకైతే ఎలాంటి కనిపించట్లేదు. అంటే ఆ శాసనంలో ఇలా పేర్కొన్నాడు ఆ విజయం గురించి. ఇక ఈపూరు పొలమూరు శాసనాల్లో మాధవవర్మకు మనకేంటంటే ఈ 2 శాసనాలు ఒక బిరుదు ఇచ్చారండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఈపూరు పొలమూరు శాసనాలు ఏ శాసనాల్లో పేర్కొబడింది? ఈ మాధవవర్మకు సంబంధించి ఇంకో బిరుదు. ఇతన్ని ఏ పేరుతో అక్కడ ఏ బిరుదు అని ఇచ్చారని చూడండి. త్రివర నగర భవన గత సుందరి హృదయనందన. అంటే త్రివర నగర భవన గత సుందరి హృదయనందన అనే బిరుదు మాధవవర్మకు ఉన్నట్లు మనకి ఈపూరు పొలమూరు శాసనాలు తెలుస్తుంది. ఈ త్రివర నగర భవన సుందరి హృదయనందన అనే బిరుదు ఏ విష్ణుకుండిని రాజు కలదే అంటే ఇది కూడా మాధవవర్మ కలదండి. ఇప్పుడు ఈ త్రివర నగరం అనేది కూడా చాలా కాంట్రవర్సీ అయ్యింది. అంటే త్రివర నగరం ఎక్కడ ఉంది అనే దానికి చరిత్రకారులు భిన్న అభిప్రాయాలు చెప్పారు. చూడండి, త్రివర నగరం అనేది నర్మదా నదిపై జబల్పూర్ సమీపంలో ఉన్న త్రిపురి లేదా తేవార్ అని కొందరి అభిప్రాయం. అంటే కొందరు హిస్టోరియన్స్ ప్రకారం ఈ త్రివర నగరం అంటే నర్మదా నదిపై జబల్పూర్ సమీపంలో ఒక ప్రాంతం ఉంది త్రిపురి. ఈ త్రిపురే ఈ త్రివర నగరం అని అంటారు. ఇక నర్మదా లేదా రేవా నది వరకు తన ప్రాబల్యాన్ని విస్తరింపచేసినందుకు మాధవవర్మకి ఈ బిరుదు ధరించడంలో ఆశ్చర్యించలేదన్నమాట. ఎందుకంటే అంతవరకు తన రాజ్యాన్ని ఆల్రెడీ విస్తరించాడని చెప్పుకున్నాం. అందువల్ల ఈ త్రివర నగర భువన సుందరి నందన అనే బిరుదు ఇవ్వడంలో తప్పేం లేదు. అయితే త్రివర నగరి తేవార్ కాదని, తీరదేవుని నగరమని ఇటీవలే ఆచార్య వివి మిరాసి గారు చెప్తున్నారు. వివి మిరాసి గారి ప్రకారం త్రివర నగరం అంటే అంటే తీరదేవుని నగరం అనేసి
ఆచార్య వివి మిరాసి గారు మరొక వాదాన్ని ప్రారంభించారనమాట. ఇక శబరపురీషుల అనంతరం దక్షిణ కోసలాన్ని పాలించిన పాండు వంశీయుల్లో సుప్రసిద్ధుడే ఈ తీరదేవుడు. అంటే ఈ తీరదేవుడు అంటే ఎవరండి అంటే ఈ దక్షిణ కోసలాన్ని పరిపాలించిన పాండు వంశంలో ఈ సుప్రసిద్ధ రాజు ఎవరంటే తీరదేవుడు అనమాట. అంత పాండు వంశంలో సుప్రసిద్ధుడినే మనకి ఈ మాధవవర్మ ఓడించి అతని దగ్గర ఉన్న త్రివర నగరాన్ని ఆక్రమించాడనేసి ఆ ఉద్దేశం మీద వివి మిరాసి గారు ఇది తీరదేవుని యొక్క నగరం అనేసి చెప్పారనమాట. కానీ మనకి హిస్టోరియన్స్ యొక్క గమనించిన తర్వాత ఏంటంటే అతని సమయానికి ఇతని సమయానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. అంటే మాధవవర్మ మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత అతను అధికారంలోకి వచ్చాడు. అందువల్ల దీన్ని కొద్దివరకు కొట్టివేయాల్సి ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని అడగొచ్చండి, త్రివర నగరం అని తీరదేవుని నగరం అనేసి ఎవరు అన్నారనేసి, అది వివి మిరాసి గారు అని పెట్టాలి. చూడండి, ఇక త్రివర నగరం అంటే ఏటి అనేది అంటే ఇంకా మనకు ఎవరంటే అజయ్ మిత్ర శాస్త్రి గారు ఇచ్చారు. అజయ్ మిత్ర శాస్త్రి గారు ఏమంటున్నారంటే త్రివర నగరం అంటే ఏటి కాదండి, 3 గొప్ప పట్టణాలు అయ్యి ఉండొచ్చు అని ఎవరన్నారండి, అజయ్ మిత్ర శాస్త్రి అంటున్నారు. అంటే త్రివర నగరం అంటే ఏంటండి, అజయ్ మిత్ర శాస్త్రి గారి ప్రకారం 3 గొప్ప నగరాలు. ఇక కళింగ దండయాత్ర తరువాత మాధవవర్మ వెంగి సమీపంలో దెందులూరు పురానికి రాజధాని మార్చినాడు. ఎక్కడికండి, కళింగ వరకు రాజ్యం విస్తరించింది కదండి. ఈ చివరన రాజధాని ఉంటే బాగుంటుందండి, బాగోదు. కాబట్టి మధ్యలో పెడితే రాజధాని సెంట్రల్లో ఉంటే అన్ని ప్రాంతాలను మనం సక్రమంగా పరిపాలించవచ్చు అనే ఉద్దేశంతో మనకి ఈ మాధవవర్మ ఎక్కడికైనా తన రాజధాని మార్చాడు, దెందులూరుకు మార్చాడండి. మిమ్మల్ని అడగొచ్చండి, క్రింది వాళ్ళు ఏ రాజు రాజధాని మార్పిడి చేశాడంటే మనకి దెందులూరు పురాణకు మార్పిడి చేశాడంటే అది మాధవవర్మ అనే పెట్టాలి. ఇక నెక్స్ట్ వేల్పూర్ విష్ణుకుండిల శాఖ వంశానికి కేంద్రమైంది. అంటే ఇక వేల్పూర్ అనేది ఏటైందంటే విష్ణుకుండిని శాఖ వంశానికి కేంద్రమైంది. విష్ణుకుండికి సంబంధించి ఇంకో శాఖ వస్తుందండి, అది ఎలా వచ్చిందో మీకు అక్కడ చెప్తాను. ఇక మాధవవర్మ పరమ బ్రాహ్మణ మత అభిమాని. అంటే ఎంతలా అంటే ఇతను మాధవవర్మ విపరీతమైన బ్రాహ్మణ మత అభిమాని అనమాట. ఇక గొప్ప కర్మిష్టి, అలాగే సువర్ణ గర్భ ప్రసూతుడు, అలాగే ఏకాదశ అశ్వమేధ బహుసువర్ణ పౌండరీక పురుషమేధ వాజపేయ యుద్ధ్య షోడశి రాజసూయ ప్రాతిరాజ్య ప్రజాపత్య అనేక వివిధ పృథుతర సహస్రజనిత అయిన పరమేష్టత్వాన్ని సాధించాడనమాట. ఇన్ని రకాల యాగాలు, ఇన్ని రకాల క్రతువులు, ఇవన్నీ భూదానాలు ఇన్ని చేసిన వ్యక్తి అండి. అంటే ఎన్ని అశ్వమేధాలు చేసినట్టు అంటే ఇక్కడ 11 అశ్వమేధ యాగాలు చేసిన వ్యక్తి అండి. అలాగే పురుషమేధ అంటే నరమేధ యాగాన్ని భారతదేశ చరిత్రలోనే నరమేధ యాగాన్ని చేసిన వ్యక్తి అండి ఇతను. అంటే ఈ నరమేధ యాగం చేసినప్పుడు అటండి మనకి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం ఇది రాయలేదు, ఇది బయట దొరికిన హిస్టోరియన్ పుస్తకాలు అయితే రాయడం జరిగింది. ఎవరిని బలిచ్చాడటండి నరమేధ యాగం చేసినప్పుడు పినారక భట్ట అనే ఒక బ్రాహ్మణ్ణి బలిచ్చాడండి. ఇది నరమేధ యాగం అంటే దీనికన్నా రాజసూయ యాగానికి అనుబంధంగా చేస్తారనమాట. ఇతను ఎన్ని యాగాలు చేశాడంటే దీన్ని బట్టి ఇతను ఎంత బ్రాహ్మణ పిచ్చి ఇతనికి అర్థం చేసుకోండి. అంటే బ్రాహ్మణ మతాన్ని చాలా ఉద్ధరించాడండి. ఇప్పుడు వరకు తన పరిపాలన కాలం ఒక సువర్ణ అండి, అంటే సువర్ణ అధ్యాయం. ఈ మన బ్రాహ్మణ మతానికి సువర్ణ అధ్యాయం అన్నమాట ఇతని పరిపాలన కాలం. అంతలాగా బ్రాహ్మణుల్ని ఆదరించాడనమాట ఈ మాధవవర్మ. ఇతను వినయ సంపన్నుడు, అలాగే పరిపాలనా దక్షుకుడు. ఎలా అండి, వినయ సంపన్నుడు అంటే ఎంత గర్వం కానీ ఏటి కానీ ప్రదర్శించేవాడు కాదు. ఒక రాజు ఎట్లా ఉండాలో అట్లానే ఉండేవాడు. రాజుకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అనుసరించేవాడు కాదనమాట. ఇక పరిపాలనా దక్షుడు అంటే ప్రజలను ఇంచుమించు తన కన్నబిడ్డల వల్లే పరిపాలించాడు అనమాట. వాళ్ళకి ప్రతి సమస్యకి పరిష్కరించడానికి నేనున్నాను రాజుగా అనేసి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో ఇతను పాల్గొనేవాడు అనమాట. ఇక శాలివాహన విక్రమాదిత్య వలె ఇతని గురించి, అంటే శాలివాహన విక్రమాదిత్యులు ఉన్న చూడండి వలె ఇతన్ని ముఖ్యంగా ఇతని న్యాయశీల గురించి కథలుగా ప్రచారమైన ఉన్నాయి. ఇతని న్యాయశీలు ఎలాగంటే మనకి బెజవాడలో ఇంద్రకిలాద్రి మీద ఇతను సంబంధించి ఒక శాసనం ఉంటుంది అనమాట. అందులో ఇతని గురించి ఒక కథ ఉంటుంది, అది ఇతను అంటున్నారు. ఏంటంటే ఆ కథ ఏంటి కాదండి, ఈ మాధవవర్మ కుమారుడు ఉంటాడండి, ఇతను
అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో, విజయవాడలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఒక రథం మీద నిలబడి ఒక బాలుని తొక్కు చంపేస్తాడు అనమాట. తొక్కు చంపేసిన తర్వాత ఈ బాలుని చంపించి తన రాకుమారుడు అని తెలిసి, యాక్చువల్గా బాలుని చంపితే పెద్ద విచిత్రం ఏంటి కాదు, రాజు ఎవరైనా చంపొచ్చు ఆ రోజుల్లో. కానీ ఇతను ఎలాంటి తీర్పు ఇచ్చాడంటే, ఈ బాలుని చంపడానికి ఇతనే ప్రధాన కారకుడు కాబట్టి ఇతన్ని కూడా చంపాను, తన కొడుకు అని కూడా చూడలేదనమాట. దీన్ని మెచ్చుకొని పైనుంచి దేవతలు కూడా పూలవర్షం కురిపించారటండి ఈ మాధవ వర్మ మీద. ఇదంతా ఈ కథ అంటే మనకు ఒక శాసనంలో ఉంటుంది. మల్లికార్జున స్వామి మనకి అమ్మవారి దుర్గ కూడా ఉంది కండి, అక్కడ ఒక శాసనంలో ఇదంతా ఈ కథ అంతా ఉందన్నమాట. ఇతడు గొప్ప పండితుడు. ఎవరండి? మాధవ వర్మ గొప్ప పండితుడట, గొప్ప పండితుడు. ఇక జనాశ్రయ అనే బిరుదు ఉంది. జనాశ్రయ చందో విచ్చిత్ గ్రంథాన్ని ఇతనే కర్త అని తెలుస్తుంది. ఎవరంటే జనాశ్రయ చందో విచ్చిత్ గ్రంథాన్ని ఇతనే రాశాడనేసి మనకు తెలుస్తుంది. అలాగే ఇంతటి సుప్రసిద్ధుడు అయినందునే మీరు అనుకోవచ్చు, జనాశ్రయ చందో విచ్చిత్ ఎవరు రాశారనేసి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ ప్రకారం అయితే ఇతనే రాశాడు, ఆ చందో గ్రంథాన్ని కర్త అని ఇతనే తెలుస్తుందంటే ఇది మనం ఖచ్చితంగా మీరు వెళ్ళి మీరు ఒకవేళ ఆన్సర్ ఇంకెవరిచ్చినా మీరు ఖచ్చితంగా కోర్టులో కేసు వేస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకంటే ఇది ప్రామాణికమైన పుస్తకం. మనకి ఏపీ హిస్టరీ తర్వాత ప్రామాణికమైన పుస్తకాలు ఏవైనా చెప్తాను నేను ఏవి ఉన్నాయో. ఇంతటి సుప్రసిద్ధుడు అయినందునే తర్వాత కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన చాలా రాజులు కూడా మా యొక్క మూల పురుషుడు, మా వంశకర్త మాధవ వర్మ అని చెప్పుకున్నారు. ఇంతటితో అయితే ఈ క్లాస్ అయితే కంప్లీట్ చేద్దామండి. ఇక మనం గతంలో చెప్పాం, మనకు సంబంధించిన ఈ పీడిఎఫ్లు అయితే మనం అందిస్తామనేసి. మనం ఇక్కడ ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ సబ్స్క్రిప్షన్లు ఇస్తానండి. ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్లు అనేవి పెట్టడం జరుగుతుంది. ఇది ఇంకా నీట్గా మేము డిజైన్ చేసి మీకు ఇంకా అర్థమైన సులభంగా అర్థమయ్యే స్థితిలో నేను తీసుకొని వచ్చి మేము అన్ని నీట్గా తీసి ఏ టాపిక్ వైజ్గా ఆ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మేము పెడతామండి. డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. మన క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే, మనం ఇచ్చే సమాచారం మీకు బాగా హెల్ప్ అవుతుందని భావిస్తే మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా బాగా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు తెలియచేయండి.